హాయ్ గైస్, యూట్యూబ్ క్రియేటర్ కలెక్టివ్ ఈవెంట్ హైదరాబాద్లో జరిగింది 2026లో మొన్న ఆగస్టులో. అది ఎవరెవరికి మెయిల్ వచ్చిందంటే గూగుల్ ఆఫీస్ నుండి మానిటైజేషన్ అయిన వాళ్ళకి, గూగుల్లో పేమెంట్ తీసుకునే వాళ్ళకి గూగుల్ నుండి మెయిల్ వచ్చిందనమాట. యూట్యూబ్ క్రియేటర్స్ ఉంటారు కదా, ప్రతి ఒక్క క్రియేటరు ఎవరైతే మనీ ఎర్న్ చేస్తున్నారో యూట్యూబ్ నుండి వాళ్ళకి మాత్రమే సక్సెస్ అయిన ఛానల్స్ అంటే మానిటైజేషన్ ఛానల్స్ అనమాట. మానిటైజేషన్ అయిన వాళ్ళకి యూట్యూబ్ నుండి మనీ వస్తుంది. మానిటైజేషన్ అంటే ఏంటి? మానిటైజేషన్ అంటే 100,000 సబ్స్క్రైబర్స్ అయితే కనుక ఫుల్ మానిటైజేషన్ అనమాట. అది 4,000 వాచ్ అవర్స్. 500 సబ్స్క్రైబర్స్ కనుక మనకు వస్తే ఆఫ్ మానిటైజేషన్ అనమాట. ఈ మానిటైజేషన్ అన్నీ కంప్లీట్ అయిపోయిన వాళ్ళని యూట్యూబ్ క్రియేటర్ కలెక్టివ్ ఈవెంట్కి హైదరాబాద్లో జరిగిన ఈవెంట్కి గూగుల్ ఆఫీస్ నుండి మెయిల్ వెళ్ళింది వాళ్ళకి. ఆ మెయిల్ వచ్చిన వాళ్ళు మాత్రమే మొన్న ఈవెంట్ జరిగిన ఈవెంట్లో పాల్గొన్నారనమాట. అందరూ క్రియేటర్స్ అందరూ. వాళ్ళకి మానిటైజేషన్ అయిపోయింది. మానిటైజేషన్ అనేది మెయిన్లీ 100 సబ్స్క్రైబర్స్ అవుతే ఫుల్ మానిటైజేషన్ అనమాట. మనకి మీషో యాడ్స్ మనం చేయడానికి అన్నింటికి ఎలిజిబిలిటీ అవ్వాలి అంటే కనుక మానిటైజేషన్ కన్ఫామ్గా అవ్వాలి. మనకి మానిటైజేషన్ అవ్వాలి అంటే మనం వాచ్ అవర్స్ 4,000 వాచ్ అవర్స్ తెచ్చుకోవాలి. మనం తెచ్చుకున్న వాళ్ళకి మాత్రమే అండ్ 1000 సబ్స్క్రైబర్స్ అయిన వాళ్ళకి మాత్రమే మనకి యూట్యూబ్ కలెక్టివ్ ఈవెంట్కి నుండి ఫోన్ కాల్ వచ్చిందనమాట. అదే మెయిల్ వచ్చింది గూగుల్ ఆఫీస్ నుండి. కాబట్టి మనం మానిటైజేషన్ అవ్వలేని వాళ్ళకి నార్మల్గా ఎటువంటి మెయిల్ రాలేదు. దేనికోసమో అంటే కనుక మనకు మానిటైజేషన్ అవ్వలేదు, వాచ్ అవర్స్ అవ్వలేదు, దానివల్ల పేమెంట్ కూడా రావట్లేదు మనకి. మనం ఆల్రెడీ సక్సెస్ అయిపోయిన వాళ్ళని ఈవెంట్ చేశారు హైదరాబాద్లో. అందరూ మీట్ అయ్యారు. మార్నింగ్ సెషన్, ఆఫ్టర్నూన్ సెషన్, ఈవినింగ్ సెషన్ 3 సెషన్స్ కింద ఈ ఈవెంట్ అనేది కండక్ట్ చేశారనమాట. ఎక్కువ మంది ఉన్నారు కదా, మరి వాళ్ళందరినీ సెషన్స్ కింద డివైడ్ చేసి వాళ్ళకి సక్సెస్ అయిన వాళ్ళకి మాత్రమే ఈ యొక్క ఈవెంట్ అనేది జరగడం జరిగింది. మానిటైజేషన్ అనేది మనం కొత్తగా క్రియేట్ చేసుకున్న వాళ్ళకి, ఛానల్ పెట్టిన వాళ్ళకి మానిటైజేషన్ అనేది కంపల్సరీ అనమాట. 1000 సబ్స్క్రైబర్స్ రావాలి అండ్ 4,000 వాచ్ అవర్స్ రావాలి. 500 సబ్స్క్రైబర్స్ ఉంటే మినీ మానిటైజేషన్ అవుద్ది అనమాట. అదేంటంటే 3,000 వాచ్ అవర్స్ రావాలి. వాచ్ అవర్స్ రావాలి అంటే మనం లాంగ్ వీడియోస్ అన్నా పెట్టాలి, లైవ్ అన్నా చేయాలి. లైవ్లో అయితే డైరెక్ట్ మన యొక్క సబ్స్క్రైబర్స్తోనే ఎవరితోనైనా చాట్ చేస్తూ మాట్లాడతాం అనమాట. అది లైవ్. వీడియోస్ అయితే నార్మల్గా ఇప్పుడు మనం వీడియోస్ తీసి పెడతాం కదా, దాన్ని వీడియోస్ కింద అప్లోడ్ చేస్తాం. దానికి వ్యూస్ వచ్చినా మన యొక్క ఛానల్లో 4,000 వ్యూస్ వచ్చేసి సబ్స్క్రైబర్స్ 1,000 ఉంటే కన్ఫామ్గా మానిటైజేషన్ అయిపోతుంది మనకి. మన యొక్క ఛానల్ మానిటైజేషన్ అయ్యాక మనం బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వాలంట. ఇచ్చి అప్పుడు మనం మన ఛానల్కి ఎలా అయ్యింది అంటే యూట్యూబ్ తరపు నుంచి మనకి యాడ్స్ ఇవ్వడానికి, యాడ్స్ వాళ్ళ యొక్క యూట్యూబ్ వైటీ స్టూడియోలో మనకి ఓపెన్ అవుద్ది లింకు. మానిటైజేషన్ అవ్వలేనంత వరకు కూడా ఆ యొక్క లింక్ అనేది ఓపెన్ అవ్వదు. వైటీ స్టూడియోలోనే మనం యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేసిన వైటీ స్టూడియోలోనే మనం ఏం చేస్తామంటే, వైటీ స్టూడియోలో మన యొక్క ఏ వీడియోకి ఎన్ని వ్యూస్ వచ్చాయి, ఎంత
రేటింగ్ వచ్చింది, గ్రాఫ్ ఉంటుంది అండ్ ఎవ్రీథింగ్ వైటీ స్టూడియోలోనే ఉంటుంది. వైటీ స్టూడియోలో మనం ఏం చేస్తామంటే అన్నీ చెక్ చేసుకోవచ్చు. ఏ వీడియోకి ఎన్ని వ్యూస్ వచ్చాయి, మన యొక్క వీడియోస్ని ఎంతమంది చూస్తున్నారో, అబ్బాయిలు చూస్తున్నారా, అమ్మాయిలు చూస్తున్నారా, ఏ దేశం నుంచి చూస్తున్నారు, సబ్స్క్రైబర్స్ చూస్తున్నారా, నాన్ సబ్స్క్రైబర్స్ చూస్తున్నారా, అన్నీ కూడా మనకి వైటీ స్టూడియోలో తెలుస్తాయి అన్నమాట. మెయిన్గా వైటీ స్టూడియోలో అన్ని యొక్క డీటెయిల్స్ వైటీ స్టూడియోలోనే ఇస్తారు. మనకి మానిటైజేషన్ అవ్వడం, అప్లై చేసుకోవడం కూడా వైటీ స్టూడియోలోనే అప్లై చేసుకోగలుగుతాం. ఎందుకంటే అది 500 సబ్స్క్రైబర్స్ అయిన వాళ్ళని మినీ మానిటైజేషన్ కింద ఈ వైటీ స్టూడియోలోనే అప్లై అనే లింక్ మన యొక్క వైటీ స్టూడియోలో ఉందన్నమాట, ఒక బటన్. అదేవిధంగా 1000 సబ్స్క్రైబర్స్ అయిన వాళ్ళకి నెక్స్ట్ అనమాట, అంటే ఫుల్ మానిటైజేషన్ అనమాట. ఫుల్ మానిటైజేషన్ అయిన వాళ్ళకి 4000 వాచ్ అవర్స్ అవ్వాలి, 1000 ఏమో సబ్స్క్రైబర్స్ రావాలి. వీళ్ళు ఇద్దరు ఉంటేనే మన యూట్యూబ్ ఛానల్ అనేది మానిటైజేషన్ అవుతుంది అనమాట. మానిటైజేషన్ అవుతేనే యూట్యూబ్ మనని ఒక పర్సన్ అని గుర్తిస్తుంది. యూట్యూబ్లో ఇలా ఒక మెంబర్, గూగుల్కి వీళ్ళకి కనెక్షన్ ఉంటుంది అనమాట. గూగుల్ నుండి పేమెంట్ మనకి మంత్లీ రావాలి అంటే కనుక ఈ యొక్క సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వాలి, వాచ్ అవర్స్ కంప్లీట్ అవ్వాలి. ఇవి రెండు అవుతేనే మన ఛానల్ మానిటైజేషన్ అవుతుంది. మానిటైజేషన్ అవిన వాళ్ళనే కదా యూట్యూబ్ క్రియేటర్ అని నేమ్ ఇచ్చి వాళ్ళకి ఒక్కొక్కరికి మెయిల్ ఇచ్చి వాళ్ళని ఈవెంట్లో పాల్గొనమని చెప్పిందనమాట గూగుల్ ఆఫీస్. యూట్యూబ్ క్రియేటర్స్ వీళ్ళు సక్సెస్ అవ్వి వీళ్ళ యొక్క ఛానల్ మంచిగా మనీ ఎర్న్ చేసిన వాళ్ళని మాత్రమే మొన్న ఆగస్టులో అయిన ఈవెంట్కి వాళ్ళందరూ వచ్చారనమాట, పాల్గొని వాళ్ళ యొక్క మెమరీస్ అండ్ వాళ్ళ క్రియేటర్స్ యొక్క క్రియేటివ్ థాట్స్ అండ్ ఎవ్రీథింగ్ షేర్ చేసుకున్నారంట. నేను కూడా ఆ వీడియోస్ చూశాను, చాలా ఇన్స్పైర్ అయ్యాను. ఎందుకంటే మనం కూడా ఒక ఛానల్ పెట్టాము అంటే కన్ఫామ్గా అది సక్సెస్ అయినప్పుడే కదా మనకు ఒక ఫీల్ అనేది మనకు వస్తుంది. సక్సెస్ అవ్వలేనంతసేపు మనకి ఏమనిపిస్తుంది అంటే మన యొక్క ఛానల్ పెట్టంగానే గ్రోత్ లేదు, వ్యూస్ రావట్లేదు అనే ఫీలింగ్లో మనం ఉండిపోతాం. మనకు ఇంకొకటి, మన ఛానల్ పెట్టాక మనకి వ్యూస్ ఎలా రావాలి అంటే కనుక మన యొక్క ఫస్ట్ మన ఫ్రెండ్స్కి మన లింక్ షేర్ చేసుకొని ఇది నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పి ఫస్ట్ మనం నెట్వర్కింగ్ చేయాలంట. నెట్వర్కింగ్ చేశాక మన ఫ్రెండ్స్ చేశాక మనం చేసిన కంటెంట్ని బట్టి మనకు వచ్చిన వ్యూస్ ఉంటాయి కదా, 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ చేసేసుకోవాలి. కన్ఫామ్గా 4000 వాచ్ అవర్స్ మనకు అవ్వాలి. 4000 వాచ్ అవర్స్ అయితే ఆ తర్వాతనే మానిటైజేషన్ అనేది జరుగుతుంది. సబ్స్క్రైబర్స్ ఉండాలి, ఇద్దరు ఉండాలి, ఈ రెండింటిని కన్ఫామ్గా ఉండాలన్నమాట. మనం యూట్యూబ్ క్రియేటర్స్గా వెళ్ళినప్పుడు పేమెంట్ తీసుకునేంత వరకు మెంబర్షిప్ అనేది ఉండదు మనకి. యూట్యూబ్లో గూగుల్లో పేమెంట్ అవ్వాలి మెయిన్గా. ఆ పేమెంట్ అనేది మానిటైజేషన్ అవుతూనే వస్తుంది. మనం కూడా ఒక చేస్తున్నాం, మనం చేసిన దానికి సక్సెస్ వచ్చింది, మనీ ఎర్న్ చేస్తున్నాం అనే ఒక ఫీలింగ్ అనేది మనకి ఎప్పుడు వస్తుంది, మెయిన్గా ఎప్పుడైతే మానిటైజేషన్ అయ్యి యూట్యూబ్ నుండి మనీ ఎప్పుడైతే మనం సక్సెస్ చేసుకుంటామో అప్పుడు మాత్రమే వస్తుంది. దానివల్లే ఇదనమాట. థ్యాంక్స్ గైస్, సబ్స్క్రైబ్ చేసుకోండి.